మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అదేవిధంగా అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన విధానం ముఖ్యంగా గమనించాల. ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ 2001లో ఫామ్ చేశారో ఆనాడే భాషను భ్రష్టు పట్టించిన ఘనత మరి కేసీఆర్ కుటుంబానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న మాటలు చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉండే. ఏం మాట్లాడుతున్నాడు అతను? తండ్రి పేరు చెప్పుకొని వచ్చింది వాస్తవం కాదా అని చెప్పి కేటీఆర్ని అడుగుతా ఉన్నాం. మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈ గాట్ ఈజ్ ఇండివిజువాలిటీ. సొంత కృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అతని పొలిటికల్ క్యారియర్ ఒక జెడ్పీటీసీగా మొదలైంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేటీఆర్ గారు ఇండిపెండెంట్గా గెలిచాడు. యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్. అదేవిధంగా ఎమ్మెల్సీ కూడా ఇండిపెండెంట్గా గెలిచాడు. తర్వాత 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఇది 3వసారి ఎమ్మెల్యే. అదేవిధంగా ఎంపీ అయ్యాడు. అదేవిధంగా ప్రజల ఆశీర్వాదంతో వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా పిసిసి, ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నామో తెలియట్లేదు. ఒకసారి 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే మొగాడివా అన్నది నువ్వా కాదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్టేషన్కి వచ్చావు అంటే ఇంకా ఫ్యూచర్లో మా టీఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయిందని. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 200% బీఆర్ఎస్ టీఆర్ఎస్ పని ఒడిచిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలా, ఫర్ పాస్ట్ 2 years మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకో ఉన్నాం. ఫస్ట్ డే నుంచి కూడా ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు. అయిపోయింది అంటే మీరు పవర్లో లేనిది, పవర్ హంగర్స్, మీరు పవర్లో లేనిది మీరు ఊహించుకోలేకపోతా ఉన్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఒకటి గమనించాలా, మీరేవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో పూర్తి చేసిండ్రా? ఆల్రెడీ 10 years పూర్తి చేసుకున్నారు. మీరు చేయలేకపోయింది చెప్పవలసిన అవసరం ఉంది ఈరోజు. వి గాట్ ఎనఫ్ టైం. ఇంకా 3 ఏళ్ళు ఉంది మాకు. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఓన్లీ 2 years వీ హ్యావ్ కంప్లీటెడ్. ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఏది ఇయ్యక ఇక మా ప్రభుత్వం వచ్చినట్టు లేదు అంటే అప్పుడు రైతు బంద్ వేసిండ్రు. ఇది గుర్తు చేసుకోవాలా. ఇవన్నీ కూడా పబ్లిక్ను హైవాష్ చేసిండ్రు. ఏమని? ఇగో దళిత బంధు, ఇగో బీసీ బంధు, ఇగో ఎస్టీ బంధు. ఏ గ్రామంలో పోయినప్పుడు ఇచ్చిండ్రా? ఇక్కడ ఏ గ్రామాలకి ఇయ్యలే, ఎక్కడ రాలే. ఒక సిరిసిల్ల కాన్స్టిట్యున్సీకి హుజురాబాద్లో ఎన్నికల అవసరానికి అక్కడ ఇచ్చిండ్రు 100%. అదేవిధంగా గజ్వెల్, అదేవిధంగా సిద్దిపేట. అంటే ఎవరబ్బ సొమ్మిది? పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్. ప్రజలనందరినీ కూడా సమానంగా చూసే బాధ్యత ప్రభుత్వానికి. ఇలా మేము ప్రూవ్ చేసుకున్నాం. ఈ 2 years పీరియడ్లో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్ని గ్రామాల్లో ఇల్లు ఇవ్వడం జరిగింది. మనం వెళ్దాం, ఎవరెవరు వస్తారో రండి. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. లేరు, నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్కు, ఇదే విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని, యూట్యూబ్ను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము సహించబోము. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే, ఎందుకంటున్నా నేను, ఒక 30-40 మంది పోయి మహా న్యూస్ మీద అటాక్ చేసిండ్రు. అంటే మీరు చేస్తే పెద్ద గ్రేటా? మాకు చేత కాదా?
మాది లక్షల మంది వస్తారు, లక్షల మంది వచ్చి మీద పడతారు. నేలమట్టం టైం పెట్టినామనుకో పీరియడ్, మార్నింగ్ టు నైట్ నేలమట్టం అంటే నేలమట్టం చేస్తాం. నేను నిన్న టీ న్యూస్లో చూసిన కొన్ని లైవ్లో ఇచ్చిండ్రు. వాడు కిందేసి తొక్కుతాడంటోడు. ఎవరిని? మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కిందేసి తొక్కుతాడంట. వానికంత తోపు ఉంటే నేను నాకు ఫోన్ నంబర్ ఇరాబాయి, నేనే వస్తా. ఇద్దరమే, మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి, మిర్రర్ టీవీ, ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. నేను అందరిని అనదలుచుకోలే. మీడియా పరువు తీస్తున్నారు వీళ్ళు ఇష్టారాజ్యంగా, ఏది పడుతుంది అన్ని, ఏది కూడా బ్యాలెన్సింగ్ వేలో ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి, డెమోక్రటిక్ వేలో. ఎక్కడుంది డెమోక్రసీ? ఎవడిష్టం మనకు ఒకటే పనిగా, ఓన్లీ కాంగ్రెస్కు వ్యతిరేకం. బ్యాలెన్స్ చేసుకుంటా అన్నిటి సమానంగా మాట్లాడుతూ. ఒకప్పుడు నేను ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నానంటే, గౌరవ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడి